ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన కనపడుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. ప్రజాపాలన పేరిట గ్రామాలకు వెళ్లి ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఊహించడానికి రెట్టింపు స్పందన ప్రజల నుండి వచ్చిందని అన్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగిసినందున అన్నిటికీ కంప్యూటర్లో క్రోడీకరించి సెక్రటేరియట్కు అనుసంధానం ఇస్తారని అన్నారు. అక్కడ లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకుండా, ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకుండా, పెన్షన్స్ ఇవ్వకుండా, చదువుకున్న విద్యార్థులకు ఇక్కడ సౌకర్యాలు లేక స్కూళ్ళు మెయింటైన్ చేయకుండా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము 6 గ్యారంటీస్ అని స్టార్ట్ చేసినాం. ఆ 6 గ్యారంటీ ఇప్పుడు ప్రజాపథకం పేరు పెట్టి లాస్ట్ 28 నుంచి వరకు 6th వరకు 8 రోజులు పెట్టి దాన్ని అందరు అప్లికేషన్ పెట్టుకోమన్నాం. ఇప్పటి వరకు మన బోధన కాన్స్టిట్యూన్సీలో 72,000 మనకి ఇల్లు ఉన్నాయి. కేవలం 69,000 ఇంకా 3,000 ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అయినా ఇవన్నీ కంప్యూటర్స్ లో ఫీడ్ చేసుకుంటూ వాళ్ళకి నెంబర్స్ ఇచ్చుకుంటూ ఒకరికి గ్యాస్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఆ డీటెయిల్స్ అన్ని ఏమి పని చేయకుండా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకుండా, ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకుండా, పెన్షన్స్ ఇవ్వకుండా, చదువుకున్న విద్యార్థులకు ఇక్కడ సౌకర్యాలు లేక స్కూళ్ళు మెయింటైన్ చేయకుండా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము 6 గ్యారంటీస్ అని స్టార్ట్ చేసినాం. ఆ 6 గ్యారంటీ ఇప్పుడు ప్రజాపథకం పేరు పెట్టి లాస్ట్ 28 నుంచి వరకు 6th వరకు 8 రోజులు పెట్టి దాన్ని అందరు అప్లికేషన్ పెట్టుకోమన్నాం. ఇప్పటి వరకు మన బోధన కాన్స్టిట్యూన్సీలో 72,000 మనకి ఇల్లు ఉన్నాయి. కేవలం 69,000 ఇంకా 3